ప్రేక్షక మిత్రులకు నమస్కారం. గతంలో మనం చాలా వీడియోస్ చేశాము. దానికి దీనికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే లంబాడీలు లేదా ఈ గ్వార్ లేదా బంజారాలు తండాలలో నివసిస్తున్నారు. తండాలలో నివసించే ప్రజల పేర్లు, ఇంటి పేర్లు కావచ్చు, వాళ్ళ పేర్లు కావచ్చు, అవి మన తెలుగు వాళ్ళు రాయడానికి పోయినప్పుడు లేదా ఏదైనా ఎంక్వైరీ ఉన్నప్పుడు లేదా సర్వే జరిగినప్పుడు లేదా ఎనీ ఆఫీసులలో వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్స్ అడిగినప్పుడు చాలా విచిత్రంగా పేర్లన్నీ మారిపోతూ ఉన్నాయి. ఎందుకు అట్లా జరుగుతుంది? కారణం ఏంటంటే గోర్బోలి అంటే ఈ గోర్బోలి అనేది బంజారా భాష అనేది మరి దక్షిణాది భాష కాదు, ఉత్తరాది భాష. ఉత్తరాది భాషలకు లోబడి ఉంటుంది. ఉత్తరాది భాషలు 99% మరి ఒత్తి పలుకుతాయి, ఫస్ట్ మొదటి అక్షరాలు. కానీ ఈ దక్షిణాది భాషలు ఏదైతే ఉన్నాయో, తెలుగు కానీ, తమిళ్ కానీ, మరి కన్నడ కానీ, మలయాళం కానీ, ఆ మొదటి అక్షరాలు, పదానికి సంబంధించిన మొదటి అక్షరాలు మామూలుగా పొడిగా ఉంటుంది. ఫస్ట్ అక్షరం అన్నమాట, రెండో అక్షరం కాకుండా. బ అన్నప్పుడు భానే తీసుకుంటాం, బాను తీసుకోం మనం. అయితే ఇక్కడ ఇంటి పేర్లలో కానీ లేదా వాళ్ళ స్వయం పేర్లలో కానీ చాలా వ్యత్యాసాలు వచ్చేసి ఈ రాత ఏ రాస్తామో కానీ వాళ్ళ తలరాత మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరు కానీ ముగ్గురు కానీ సేమ్ పేర్లతో ఉన్నోళ్ళు ఉన్నప్పుడు అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. అది అన్ని భాషలలో ఉందనుకోండి, కానీ దీంట్లో ఇంకా ఎక్కువ. ఇవి చేయడం వల్ల వీళ్ళు రాసుకునే ఇనిషియల్స్ అంటే సర్నేమ్, ఈ సర్నేమ్ ఏదైతే ఉందో తప్పుదారి పడుతుంది. ఉదాహరణకి లూణావత్ ఉంది. ఈ లూణావత్ అనే పేరు లూణావత అంటే ఒక్కొక్కళ్ళు విన్న దాన్ని బట్టేసి వాళ్ళు రాయడాన్ని తర్వాత వీళ్ళు లంబాడీలు మరి దాన్నే ఫాలో అప్ అయిపోయి ఏం జరిగింది? లూణావత్ అంటే ఎల్ వస్తుంది, నూనావత్ అంటే ఎన్ వస్తుంది. ఆ ఎన్ ఉదాహరణకు నా పేరే అనుకోండి, ఎన్ సురేందరనా ఎల్ సురేందరా ఎటు అర్థం కాదు. ఇప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములో ఉన్నాం. ఆయన ఎల్ రాసుకున్నాడు, నేను ఎన్ రాసుకున్నాను. అంటే మేము రాయడం కాదు, వచ్చిన వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు రాశారు కాబట్టి అదే కంటిన్యూ అయిపోయింది. అది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో కావచ్చు లేదా క్యాస్ట్ సర్టిఫికేట్లో కావచ్చు, వాళ్ళకు వచ్చిన రీతిలో రాసేశారు. ఇవి ఒక అక్షరానికి ఒక అక్షరం జరగడం. అదేవిధంగా బానోతు అని చెప్పినప్పుడు బానోతు అని రాస్తున్నారు. బా లేదు, నకారం లేదు అక్కడ. బాకు దీర్ఘ బా అంటే బాకు దీర్ఘం ఉంటుంది. అణాకు ఒత్తం, బాణో త్ బాణోత్ అంటారు కానీ బానోతు అనరు, బానావతు అనరు. ఎందుకన్నారు? ఈ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా ఇదే పేరు అని చెప్పేసి తెలుస్తుంది. దాని ద్వారా మరి ఒకే ఇంటి పేర్లకు సంబంధించిన వాళ్ళు మరి వివాహ వ్యవస్థలో చాలా తప్పులు దొరుకుతాయి కాబట్టి నేను మీకు చెప్పడానికి వచ్చాను. మరి ఇదే ఉద్దేశంలో మనం ఖచ్చితంగా అవే పేర్లను అదే అక్షరాలను వాడగలిగితే మనం కొంతవరకు మరి సొసైటీకి సర్వీస్ చేసిన వాళ్ళమైతామనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా భాషకు సంబంధించి భాషను ఏ రకంగా రాయాలి, మన వాళ్ళు చాలామంది తెలుగులో రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనం కొంచెం ఇంకా బాగా ఎలా రాయొచ్చు అంటే ఆ శబ్దాన్ని ఏ రకంగా పలకొచ్చు అనే ఉద్దేశం నేను మీకు చెప్పడానికి వచ్చాను. అదే ఉద్దేశంతో తెలుగు అక్షరమాలను మనం తీసుకుంటాము. తెలుగు అక్షరమాల అందరికీ తెలిసిందే, ఆ నుంచి రౌతి వరకు మరి తలకట్టు దీర్ఘాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రకంగా మనం భాషను చేయడం జరుగుతుంది. అయితే కొన్ని నియమ నిబంధనలు ఎక్కడ పాటిస్తాము అనేది మనం చూస్తే కనుక తెలుగులో కాయం అంటాం. కాయం ఫస్ట్ పదం ఏంటి అని చెప్తాం. ఏంటి అంటే కాయం. కొన్ని ప్రాంతాలలో కాయు అంటారు, కాయం అంటారు. కాయుకు చాలా తేడా ఉంది. వ్యవహారిక భాషకు గ్రాంధిక భాషకు ఉన్న తేడా ఉంది. సో అదే విషయం మీకు చెప్పాలి నేను. అయితే కాయం, కా అంటే కాకు సున్నా ఇస్తే కాం, యాకు కొమ్ము ఇస్తే యు, కాయు కరెక్ట్ అయితే కాయు అవుతుంది. కానీ ఇది ఇంకా స్పష్టత రావాలంటే కాకు దీర్ఘం, దానికి అరసున్నా,
యాకు కొమ్ము ఇస్తే కా యు, కా యు. ఈ కా యుకు అరసున్న తగిలిస్తే కా యుకు కా యు అవుతుంది. యు, కా యు అంటే అక్కడ ఏంటి అన్నట్టు. మ గ, మ అంటే మా రాస్తే మకారమే అవుతుంది మా. అదే గా రాస్తే మగ అవుతుంది. మనం తెలుగు రాస్తే మగ అవుతుంది, కానీ దాన్ని మగ అనాలి. మకారానికి నకారం ఇస్తే అయిపోతుంది. గకారానికి నకారం ఇస్తే గ అయితే గ్ అవుతుంది. సో ఈ శబ్దం క్లియర్గా రావాలంటే నేను అనుకున్నది మీరు కూడా గ్రహించాల్సింది అపాస్ట్రఫీ ఒకటి ఉంటుంది. ఈ అపాస్ట్రఫీని మా అనే దానికి పైన ఒక ఇంతంత స్లాష్ లాగా పెట్టేసి గాకు కూడా పైన పెడితే మ గ అని స్పష్టంగా రెండు పలికినప్పుడు, అదే స్పీడ్లో మగ అన్నప్పుడు మాకు అపాస్ట్రఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ గాకు మాత్రం విధిగా ఇవ్వాల్సి వస్తుంది. అయితేనే మగ అవుతుంది. మగ నేనా అన్నట్టు అవుతుంది. అదేవిధంగా ప్రతి అక్షరానికి కా యు, ఛ గ, ఛ గ అంటే చగ కాదు, ఛ గ, ఛ ఛ అంటే రెండవ అక్షరం వాడుతున్నాం. చాకు చ, ఛ. తెలుగులో ఏదైతే మనం వదిలిపెట్టిన అక్షరం ఉంటుందో చ, ఆ చానే ఛ, దానికి పైన అపాస్ట్రఫీ పెడితే ఛ. తర్వాత గా రాసేసి గ అంటే గ, ఛ గ. అది సెపరేట్గా చెప్పినప్పుడు. అదే కనుక స్పీడ్లో చెప్పినప్పుడు చాకు అపాస్ట్రఫీ చేయాల్సిన అవసరం లేదు, చగ, గాకు మాత్రమే. అయితే ఇక్కడ గాకు కాకు తేడా ఉందండి. ప్రతి పదానికి గా అని వాడినప్పుడు ఒక శబ్దము, క అని వాడినప్పుడు ఒక మీనింగ్, అర్థము మారిపోతూ ఉంటుంది. ఈ వ్యవహారాన్ని చాలామంది ఒప్పుకోరు. నేను అందరికీ చెప్పడం జరిగింది, కానీ వారు నాతో ఏకీభవించలేకపోయారు. కారణం ఏందో నాకు అర్థం కాలేదు. కానీ కక చెప్తాడా, కగ చెప్తాడా, సేమ్. ఈ మీనింగ్లో కక చెప్పు చెప్పు, కక చెప్తాడా, చగ చక, ఛక అంటే ఛ ఉన్నది, క చెప్పు. దాన్ని ఛగ ఉన్నదా. ఆ ప్రతి అక్షరాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకో. ఛగ, గ అంటే క్వశ్చన్ మార్క్, ఇక్కడ క అంటే ఆన్సర్ మార్క్. దీన్ని మనం మరి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఛక ఉన్నాడని చెప్పు, ఛగ ఉన్నడా. అది దానికి కాకు గాకు తేడా. అయితే ప్రొనౌన్సియేషన్ కానీ స్లాంగ్ కానీ అంటే యాస పోతున్నప్పుడు ఇవి ఈజీగా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి గాకు కాకు స్వల్పమైన తేడాతో ఆ శబ్ద ఉచ్చారణ కనిపిస్తూ ఉంటుంది మనకు. అది స్పష్టంగా చూస్తేనే తెలుస్తుంది. లేదా చగ చెని, చక చక అని చెప్పరు. చక ఉన్నదని చెప్పు, చక ఉన్నదని చెప్పు అని చెప్పడానికి. క అనేది ఆన్సర్ అయిపోతుంది, గా అనేది క్వశ్చన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ అక్షరాలతో పాటు తెలుగులో ప్రతి అక్షరం మనం అపాస్ట్రఫీ ఒకటి ఇవ్వడం వల్ల అక్షరాన్ని అక్కడికి కట్ చేయడం జరుగుతుంది. చ గ అంటే అనునాసికాలతో పలికే దీర్ఘము నకారంతో అక్కడనే కట్ అయిపోతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ప్రశ్నార్థకం ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ప్రతి విషయంలోనూ తెలుగు సొసైటీలో ఎట్లయితే ఉంటుందో అది బంజారా సొసైటీలో ఉంది. ఇక్కడ అళాకారం చాలా ముఖ్యమైన అక్షరం, అణాకారం చాలా ముఖ్యమైన అక్షరం. అళ అణ. అదేవిధంగా అరశబ్దం, అరసున్న శబ్దాలు చాలా ముఖ్యమైన అక్షరాలు. అన్ని అక్షరాలు ఉన్నప్పటికీ ఈ ముఖ్యమైన అక్షరాలని మనం బేస్ చేసుకుంటే బ్రహ్మాండమైన గోర్ బోలిని రాయవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తాను గోర్ బోలిని ఎలా రాయాలి. గోర్, గోకు దీర్ఘం ఇస్తామండి, గోర్. దానికి
పొల్లు ఇస్తాం, గోర్. రకారానికి నకారం ఇస్తాం, గోర్. ఈ గోర్ను సేమ్ అదేవిధంగా గో రాసేది రా రాస్తే గోరా, మన తెలుగులో చెప్తే గోరా. అదే అపాస్ట్రఫీ పైన ఇవ్వడం వల్ల గోరే, వెళ్ళిండు. గోరే అంటే వెళ్ళాడు అని చెప్పడానికి. అదే రకారం ఇవ్వడం వల్ల గోర్ ఒక జాతి, అపాస్ట్రఫీ ఇవ్వడం వల్ల గోరే వెళ్ళాడు. అదే నకారం ఇవ్వడం గోర్ అంటే ఒక జాతితో పాటు తెల్లగా ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు అని అర్థం. సో కొన్ని అక్షరాలకి కొన్ని ఇవ్వడం వల్ల, అదేవిధంగా జట్కా ఇవ్వడం వల్ల కూడా బారి, బాకు దీర్ఘం ఇచ్చి రాకు గుడిస్తే బారి. అదే దీనికి జట్కా ఇవ్వడం వల్ల భారీ, బరువు, భారీ, బరువు అవుతుంది. అందుకని ఈ జట్కా అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరానికి మనం మాట్లాడేటప్పుడు భాషలో ఇవి ఉన్నాయని చెప్పేసి గ్రహించాలి. రాసేటప్పుడు తమ్ ఛోగే, తమ్ ఛోకే ఏదైనా వాడండి, నాకే అభ్యంతరం లేదు. ఎవరి ప్రాంతంలో వాళ్ళు వాడుతున్నారు. కానీ ఒక యూనిఫార్మిటీ రావాలి అనుకున్నప్పుడు ప్రశ్న ప్రశ్నగానే ఉండాలి, ఆన్సర్ ఆన్సర్గానే ఉండాలి, సమాధానం అనేది సమాధానం లెక్కనే ఉండాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు మరి భాషా విషయాన్ని తీసుకొచ్చాను. చాలా సున్నితమైన సబ్జెక్టు. చాలామంది కొన్ని పదాలు వాడుతున్నారు, ఆ పదాలకు అర్థాలు తెలియక, మరి అర్థాలు తెలిసినా కానీ కావాలని వాడుతూ భాషను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో నేను ఇప్పుడు చెప్పవచ్చే విషయం తార్నాం కాయ్, తాకు దీర్ఘం ఇవ్వండి, తార్నా, తార్నా. రాకు దీర్ఘం ఇవ్వండి, తారా, తారా అని రాస్తారు, తారా. తారా అని చెప్పినప్పుడు తార్నా, దానికి నా ఒత్తు ఇవ్వండి, తార్నా. సున్నా ఇస్తే తార్నాం అవుతుంది మీకు. అదే సున్నకు బదులు మకారం ఇవ్వచ్చు, మాకు నకారం ఇచ్చి తార్నాం. భాషలో క్లారిటీ రావాలంటే సున్నా వాడాల్సిన ప్లేస్లో సున్నానే వాడాలి, అరసున్నా వాడాల్సిన ప్లేస్లో అరసున్నానే వాడాలి, అదేవిధంగా పూర్తి అక్షరం వాడాల్సిన ప్లేస్లో పూర్తి అక్షరం వాడాలి. అయితేనే కరెక్ట్ వస్తుంది. చాలామంది సేవా, సేవా, సేకు పొల్లు ఇవ్వాలండి, సేవా. తెలుగులో ఉంది సేవ అని, ఒక సర్వీస్, సేవ. భాయా, బాయా కాదండి, బాయా, భాయ, భా అంటే బాకు జటగా సేవా, భాయా. సేవా లాల్, లల్ కాదు, లాల్, లాకు దీర్ఘం. ఇప్పుడు బాణోతు రాస్తారు, చెప్పాను గతంలో మీకు. బా అణాకు ఓత్వం, బాణో, దానికి కూడా పైన పొల్లు, బాణోత్తు. తు అనకూడదు. ఇందులో ఉన్న ప్రతి పదాలలో దాదాపు ఇంటి పేర్లకు తకారం ఉంటుంది తప్ప తుకారం ఉండదు. ఉకారం అనేది దానికి జాయింట్ కాదు. బాణోత్, మాళోత్, బాదావత్, ధారావత్, దరావత్ కాదండి, దర్వత్, దర్వత్ అని రాస్తున్నారు. దర్వత్ అంటే దానికి దీర్ఘం లేదు, దీనికి దీర్ఘం లేదు, దానికి జట్కా లేదు, పొల్లు లేదు. ధా, రెండవ ధా రాయాలి, దానికి దీర్ఘం రాయాలి, ధా. రా, రాకు దీర్ఘం, ధారా. వత్, ప్రతి ఇంటికి చివర్లో చివర్లో ఉండే అక్షరం వత్. వత్ అంటే వతనం, వత్ మన ఏమంటారు దాన్ని, మన గుర్తింపు అది వత్. సో ధారావత్. అయితే కొన్ని ఇంటి పేర్లకు ఉదాహరణకి మూడావత్ కాదు, అది తప్పు. మూడ్ అని మాత్రమే ఉండాలి. లాకావత్ పేరును లకావత్, లకవత్ అని రాస్తున్నారు. లాకా, లూణా, ధారా, గూగల్ ఇవి పేర్లు.